నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో చలికాలంలో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, లావుగా ఉన్న అబ్బాయిల్లోనే రొమ్ములు పెరుగుతాయా, హెచ్ఆర్టీతో మెనోపాజ్ సమస్యలు తగ్గుతాయా, పసి కళ్ళలో పువ్వు అదృష్టానికి సంకేతమా, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. వాతావరణంలో ఏ మార్పు వచ్చినా దాని ప్రభావం ముందుగా మన చర్మం పైనే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో వణికించే చలి ధాటికి రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. చర్మం పొడిబారిపోతుంది, కాళ్ళు చేతులపైన పగుళ్ళు వస్తూ ఉంటాయి. చలికాలంలో చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం సర్వకాల సర్వావస్థల్లో మన శరీరాన్ని కాపాడే సహజ సిద్ధ రక్షణ కవచం. ఎండ, వాన, చలి, వేడి వీటన్నింటి ప్రభావం నుంచి చర్మం మనల్ని కాపాడుతుంటుంది. అయితే ఈ సీజన్ మార్పులకు బాగా ఇబ్బంది పడేది మన చర్మమే. ముఖ్యంగా శీతాకాలంలో వణికించే చలి నుంచి చర్మానికి ఎక్కువగా సమస్యలు ఎదురవుతుంటాయి. పొడి వాతావరణం కారణంగా చర్మంలో తేమ ఇట్టే ఆవిరైపోతూ ఉంటుంది. ఫలితంగా చర్మానికి పగుళ్లు వస్తుంటాయి, పెదవులు చిట్లుతుంటాయి, పాదాల్లోనూ పగుళ్లు తీవ్రమవుతుంటాయి. అయితే సీజన్ మార్పులకు అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చలికాలంలో చర్మాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. ఈ చలికాలం వచ్చేసరికి చర్మం బాగా పొడిబారిపోతూ ఉండడం, బాగా పగిలినట్టు అయిపోవడం, పెదవులు పగలడం, పాదాలు పగలడం, తర్వాత అరచేతుల్లో అక్కడంతా పొరలు వచ్చేస్తుంటాయి కదా. అలాంటప్పుడు ఏంటంటే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఆహారంలో కొంచెం పుల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే చర్మానికి తేమ అంది ఈ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఈ కాలంలో చాలామంది దాహం లేదు కదా అని మంచినీళ్ళు తాగడం మానేస్తుంటారు. అలా కాకుండా ఎక్కువగా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. దాహం అనిపించకపోయినా సరే నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటే ఈ చర్మానికి తేమ అంది పొడిబారిపోయే సమస్య రాకుండా ఉంటుంది. ఆ తాగే నీళ్లు కూడా చల్లటి నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్ళు తాగుతున్నట్టయితే ఆ గోరువెచ్చటి నీళ్లు చర్మానికి మాయిశ్చర్ని ఇవ్వటమే కాకుండా లోపలికి ఎటువంటి బ్యాక్టీరియా ప్రవేశించకుండా కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అందుకని గోరువెచ్చటి నీళ్ళు తాగడం ఒకటి మంచి పని. తర్వాత కాయగూరలు, ఆకుకూరలు బాగా తినడం, తాజాగా ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం, పళ్ళు బాగా తింటూ ఉండడం కూడా చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే స్నానం చేసేటప్పుడు ఈ కాలంలో చల్లగా ఉందని చెప్పి చాలామంది వేడివేడి నీళ్ళు పోసుకుంటూ ఉంటారు. ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళు పోసుకోవడం వల్ల చర్మం మీద మనకి సహజంగా ఉన్నటువంటి నూనె భాగం అంతా ఇంకిపోయి తొందరగా పొడిబారిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల వేడి లేకుండా గోరువెచ్చగా ఉన్న నీళ్లు స్నానం చేసినట్టయితే కనుక చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే స్నానం చేసేటువంటి నీళ్ళల్లో ఒక 2 చెంచాల కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తుంటే కూడా చర్మం పొడిబారిపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాయామం ఒకటి. ఈ కాలంలో బాగా వ్యాయామం చేసినట్టయితే కనుక చర్మానికి ఒక మంచి కాంతి వస్తుంది. ఎప్పుడు కూడా వ్యాయామం చర్మానికి మంచిదే. ఈ కాలంలో ప్రత్యేకించి వ్యాయామం ఎక్కువగా చేయగలుగుతాం. ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల చర్మంలో ఉన్నటువంటి అనేక టాక్సిన్స్ లాంటివన్నీ బయటకు వెళ్ళిపోయి చర్మం ఆరోగ్యవంతంగా కాంతివంతంగా కూడా తయారవుతుంది. అలాగే ఈ కాలంలో ప్రతిరోజు చక్కగా నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ తీసుకుని ఒళ్ళంతా మర్దం చేసుకుంటున్నట్టయితే కూడా చర్మం మృదువుగా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ చలికాలంలో చర్మానికి సమస్యల్ని తగ్గించుకునేందుకు జీవన శైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చలిగాలులు తాకకుండా చర్మాన్ని నిండుగా కప్పి ఉంచేలా దుస్తుల్ని ధరించాలి. పాదాల్లో పగుళ్ల తీవ్రతను తగ్గించుకునేందుకు సాక్సులు ధరించటం మంచిది. ఆహారాన్ని వేడివేడిగా తాజాగా తీసుకోవడం, రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండడం అనేవి చలికాలంలో చర్మానికి సమస్యల్ని తగ్గిస్తాయి. ఈ కాలంలో రోజు స్నానం చేసేటప్పుడు ఒంటికి సబ్బు రుద్దుకునే అలవాటు మానేస్తే మంచిది. ఎందుకంటే సబ్బు వల్ల కూడా చర్మం పైన ఉన్నటువంటి నూనె భాగం ఎగిరిపోయి చర్మం మీద రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సబ్బుకు బదులుగా దానిలో ఏం చేయొచ్చు అంటే మనకి పెసరపిండిని వాడుకోండి. ఒక పెసరపిండి ఒక భాగం తీసుకుని దాంట్లో ఏవేం మూలికలు కలుపుకోవాలంటే ఖర్జూరాలు, వట్టివేర్లు, తర్వాత బావంచాలు
ఖర్జూరాలు, వట్టివేర్లు, బావంచాలు, వీటితోటి పాటుగా ఎండబెట్టినటువంటి కమలాపండు తొక్కలు, నిమ్మ తొక్కలు, వీటన్నింటిని బాగా చూర్ణం చేసుకుని మెత్తటి చూర్ణంలా తయారు చేసి ఆ చూర్ణాన్ని పెసరపిండికి సమాన భాగంగా కలిపి ఉంచుకుని దాంతో ఒళ్ళు కనుక రుద్దుకుంటున్నట్టయితే చర్మం చాలా మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత ఒక్కొక్క భాగానికి కొన్ని చిట్కాలు చెప్తాను ఇప్పుడు నేను మీకు. దానిలో ఏంటంటే మొట్టమొదట మనకి పెదవులు పగిలిపోతూ ఉంటాయి, చలికాలం వచ్చేసరికి పెదవులు పగిలి రక్తం కారుతున్నట్టుగా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండటానికి మనం ఎర్ర గులాబీ రేకులు తీసుకుని వాటిని ముద్దగా నూరి దానికి కొంచెం గ్లిసరిన్ కూడా కలిపి ఆ ముద్దలాగా ఉన్నట్టు దాన్ని పెదవులకు రాసుకుంటున్నట్టయితే కనుక ఆ పెదవులు పగలకుండా ఆకర్షణీయంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ కాలంలో అరచేతుల్లోనూ పాదాల్లోనూ పొరలు రాలిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి సమస్యకి ఏంటంటే కొద్దిగా నిమ్మరసం, అంటే సుమారుగా 1 చెంచాడు నిమ్మరసము, 1 చెంచాడు గులాబీ నీళ్లు, కొద్దిగా గ్లిసరిన్, ఈ మూడింటిని కలిపి ఒక మిశ్రమం లాగా తయారు చేసుకుని అరికాళ్ళకి అరచేతులకి రాసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ పొరలు రాలే సమస్య లేకుండా అరచేతులు అరిపాదాలు కూడా మృదువుగా ఉంటాయి. ఆ తర్వాత పాదాలలో పగుళ్ళు కూడా మనకి కాలంలో వచ్చేటువంటి మరొక సమస్య, ఎక్కువగా పొడిబారిపోయి పగిలిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండడం కోసమని రాత్రిపూట కొద్దిగా నువ్వుల నూనె తీసుకుని దాన్ని వేడి చేసి దానిలో కొంచెం తేనెమైన వేసి బాగా కరిగించుకోండి. ఈ కరిగించినటువంటి మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పాదాలకు కనుక పూసుకొని పడుకుంటున్నట్టయితే పాదాలు పగలకుండా ఆరోగ్యంగా ఉంటాయి. అంతకుముందు నుంచి చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ ఈ చలికాలంలో అవి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ళు కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలంటే పైన పొరలు ఊడిపోవడం కానీ, మరీ ఎండిపోయి దురదలు ఎక్కువ పెట్టడం లాంటి సమస్యలు కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఆ చర్మ వ్యాధులు ఉన్నటువంటి ప్రదేశంలో కొద్దిగా చందనాది తైలాన్ని కానీ, లేకపోతే దూర్వాది తైలాన్ని కానీ, నాల్పామరాది తైలాన్ని కానీ నిత్యం రాసుకుంటూ ఉన్నట్టయితే ఆ చర్మ వ్యాధులు ఎక్కువ కాకుండా, ఆ దురద ఎక్కువ కాకుండా ఉంటుంది. అలాగే కడుపులో కూడా కొంచెం శారిబాది ఆసవం కానీ, కదిరారిష్టం కానీ, లేకపోతే మహామందిష్టాది కషాయం కానీ తీసుకుంటున్నట్టయితే ఈ చర్మ వ్యాధులు కూడా ఎక్కువగా బాధించకుండా ఈ చలికాలాన్ని గడిపేసుకోవచ్చు. చలికాలంలో స్నానానికి వెళ్లే ముందు ఆలివ్ ఆయిల్తో నిదానంగా ఒళ్లంతా మర్దన చేసుకోవడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వంటివి చర్మంలోని రక్త ప్రసరణను పెంచుతాయి. రాత్రి నిద్రపోయే ముందు ఒళ్లంతా నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం మంచి ఆరోగ్యంతో ఉంటుంది. పెదవుల్లో పగుళ్లు బాధపెడుతున్నప్పుడు పెదవుల్ని తరచూ వాజలైన్, వెన్నపూస, నెయ్యి లాంటి వాటితో మర్దన చేస్తుండాలి. ఇలా చేయటం వల్ల పెదవుల్లో పగుళ్లు తగ్గుతాయి, పెదవులు మెత్తగా మృదువుగా మారతాయి. చలికాలంలో ఇలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు.